ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి స్వాగతం. మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ గురువైన నా గురుతుల్యులు మా నాన్నగారు చెవిఎం కిరణ్ శర్మ గారిని ఈ సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము. నాన్నగారు. సంతోషం. ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ చక్కటి గానంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. గత సంవత్సరంలో మీ అక్క తేజస్విని పడింది, ఇప్పుడు నా కూతురు మనస్విని. మీ అందరికీ మనం ఈ ఉగాది ఫలితాలు వినే ముందు మనం అమ్మాయితో ఒక చక్కటి గానంతో ప్రారంభం చేసి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకుందాం. శుభమస్తు. గాగ గమ గరి సరి సా ని సరి ని సారి గా స గాగ గమ గరి సరి సరి గమ గరి గ స పస ని సా రి ని పసా గరి రి గరి ని పసా గరి పద పమ పమ గమ గరి సరి సని సని పద ని సా శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం భక్తాది పోషకం భవసుతం వినాయకం భుక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్త పదాంబుజం భవయామి శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం. శోభిల్లు సప్త స్వర 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 సుందరుల భజింపవే మనస శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనస శోభిల్లు సప్త స్వర నాభి హృత్కంఠరసన నాభి హృత్కంఠరసన నాభి హృత్కంఠరసన నాభి హృత్కంఠరసన నాసా గులయందు నాభి హృత్కంఠరసన నాసా గులయందు శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనస శోభిల్లు సప్త స్వర. దరరుక్సామాదులలో వరగాయత్రి హృదయమునా దరరుక్సామాదులలో వరగాయత్రి హృదయమునా సురభూసుర మానసమునా సురభూసుర మానసమునా సురభూసుర మానసమునా సురభూసుర మానసమున శుభ త్యాగరాజునియడ సురభూసుర మానసమున శుభ త్యాగరాజునియడ శోభిల్లు సప్త స్వర సుందరుల భజింపవే మనస శోభిల్లు సప్త స్వర. అద్భుతం. అమోఘమైనటువంటి తన గాత్రంతో నా కూతురైన సభా మధ్యలో నేను
నా కూతురిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరి ఆశీర్వచనంతో, మీ అందరి బెస్ట్ విషెస్తో తను ఇంకా సంగీతంలోను, అలాగే నా అమ్మాయి అని చెప్పడానికి లేదు కానీ కూచిపూడి నాట్యంలో కూడా మంచి ఒక ఉన్నత స్థాయిలోనే తను స్థాయిలో ఉంది. మంచి గురువుల చేత, అలాగే సంగీతంలో కూడా మంచి గురువుల చేత మా అమ్మాయి ఇలా తన యొక్క ప్రయాణాన్ని, సంగీత నృత్య ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలాగే మంచి చదువరి కూడా, అంటే ఆంగ్ల మాధ్యమంలో కూడా మంచి బ్రహ్మాండ చదువుకుంటుంది. నా కూతురని కాదు, నా కూతురులాగా అందరు ఆడపిల్లలు సంప్రదాయబద్ధంగా ప్యాషన్గా ఉండాలి, ఫ్యాషన్గా ఉండాలి, సంప్రదాయబద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా చిరంజీవిని మీ అందరి సమక్షంలో ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి తన గాన మాధుర్యంతో మనల్ని అందరినీ అలరించినందుకు అమ్మవారు తనని ఆశీర్వదించాలని మీ అందరూ కూడా తన విషయాన్ని కోరుకుంటూ ఇక మనం మన కార్యక్రమానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. నన్ను ఆనంద సిద్ధిస్తున్నాను, చాలా సంతోషం. మంచి గానంతో మమ్మల్ని చాలా సంతోషపరిచావు. ఈ యొక్క ఉగాది ఉత్తేజితంగా ఆనందంగా సాగుతున్నందుకు మాకు చాలా అదృష్టంగా ఉంది. మేము ఆనందపడుతున్నాం. సో మీ అందరి తరఫున నేను కూడా నీకు విషెస్ చెప్తున్నాను. గుడ్ లక్, కీప్ ఇట్ అప్. ఎక్కడ కూడా తగ్గకుండా ఇంకా ఎదిగే అవకాశం ఉండాలి. తగ్గేదేలే అంటారుగా మీ డైలాగు, తగ్గేదేలా ఉండండి. ఓకేనా? శుభమస్తు. మరి మన కన్యా రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? వారి గోచార ఫలితం, ఇంకా ఏమన్నా కళ్యాణం ఇవన్నీ ఉన్నాయా? అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు. సప్తమ స్థానంలో శని సంచారం, కొద్ది రోజులలోనే గురుగ్రహం మిథున రాశిలో సంచారం. ఇది అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. ప్రారంభంలో వీరు కూడా ఇతరుల చేత కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ చాతుర్యంతో, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశం, ఆర్థిక స్వావలంబన పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకునే అవకాశం, ఆత్మస్థైర్యం కూడా బాగా ఉండడం, విదేశీ సంబంధమైన విషయాల్లో విద్య కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నం కానివ్వండి, వ్యాపార ప్రయత్నం కానివ్వండి, అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకుంటారు. ఆరోగ్య లాభం కూడా బలంగా ఉంటుంది. మంచి ఆరోగ్యవంతమైన శుభలక్షణం ఉంది కనబడుతోంది. అయితే ఈ శని ప్రారంభంలో కొన్ని అనవసర వ్యక్తుల యొక్క వాళ్ళ అవతల వాళ్ళు జోక్యం చేసుకోవడం వల్ల కొంత ఆర్థిక నష్టాన్ని, లేనిపోని అపప్రధని మూటగట్టుకునే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదానికి ప్రారంభంలో ఏప్రిల్, మే 2 నెలలు కూడా కాస్త ఆచితూచి వ్యవహరించండి. మిగతా మాసం లాభం ఉంది. గురుగ్రహం ఒక్కసారి ఎంటర్ అయిందంటే మాత్రం బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా మీకు అధికమైనటువంటి ధనయోగం, కార్యసిద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం. అలాగే ఈ మే నెలలో మీకు అపెండక్టోమీ ఆపరేషన్, అంటే అపెండిక్స్ ఆపరేషన్ అంటారు, అపెండిక్స్ ఆపరేషన్ అలాంటిది జరిగే అవకాశం ఉంది. కాస్త ఆ విషయం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా కలుషితమైనటువంటి నీరును తాగడం వల్ల కూడా ఈ రాశి వారికి కొద్దిగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా వీరికి ఇంతకు ముందున్నటువంటి ఫలితాల కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలు, ఆరోగ్య లాభం, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది కృతులు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, చిత్ర నిర్మాణ రంగంలో లాభాలు, సినిమా రంగంలో ముఖ్యంగా నటీనటులకి మంచి అవకాశాలు, గొప్ప వ్యక్తిత్వము, గొప్ప దర్శకుడిగా పేరు ప్రతిష్టలు రావడము, రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవడం, మంత్రి పదవి కూడా వరించగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఊహించని మంత్రి పదవి లేదా రాజకీయ రంగ ప్రవేశం కూడా లాభాన్ని కలిగించే శుభయోగం కనబడుతోంది. అంటే గురుబలం చాలా బాగుంటుంది వీరికి. సో తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, కుటుంబ గౌరవాన్ని పెంచుకోవడం, సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు, మీ మాటలతోనే అందరినీ ఆకట్టుకోగల అవకాశము, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. విద్యార్థులకి చక్కటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కానీ విజయం సాధించగలిగే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి మంచి లాభవంతమైన శుభస్థితి. విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శనలో పేరు ప్రఖ్యాతులు, ముఖ్యంగా ఈ రాశి వారికి కళాకారుల, క్రీడాకారులకి మంచి అవార్డులు వచ్చే అవకాశం, పద్మశ్రీ, పద్మభూషణ్, ఖేల్ రత్న లాంటి అవార్డులు కూడా పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. ద్రోణాచార్య అవార్డు లాంటివి కూడా పొందుకునే, అర్జున అవార్డు లాంటివి అందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. మంచి ఆర్థికాభివృద్ధి, రుణ విమోచనాన్ని పొందుకోవడం, రోగనాశనం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి. 2-3 సంవత్సరాలుగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. పిల్లల వల్ల గౌరవము, పిల్లల వల్ల మంచి ప్రయోజనము, ఆనందకరమైనటువంటి శుభయోగాలు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. సోదర మైత్రి కూడా ఉంటుంది. ఆస్తి పంపకాలలో లాభాలు పొందుకుంటారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే
అవకాశం కనపడుతోంది. సోదరుల మధ్య సోదరిమణులతో సఖ్యత బాగా ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. స్వదేశంలో విదేశాల్లో మంచి గృహయోగము కొనుగోలు చేసే అవకాశం. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, PR, H1B వీసా లాంటివి పొందుకోగలిగే అవకాశం కూడా కనపడుతోంది. విదేశాల్లో స్థిర నివాసం కూడా పొందుకుంటారు. లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగార్థులకి ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. శత్రునాశనం, మిత్రలాభం, ఏదైనా మంచి వస్తువుని కొనుగోలు చేయడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి లాభాలు. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు నూతన వ్యాపారానికి లాభం కలగబోతోంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో లాభాలు, వివాహాది శుభకార్యాలు, అనుకోని శుభకార్యాచరణ లాంటివి. కొన్ని విషయాల్లో ప్రారంభంలో జాగ్రత్తలు పాటించండి. విష్ణు సహస్రనామ పారాయణం, లలితా పారాయణం, సుందరకాండ పారాయణము, జన్మజాతకానుసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇటువంటి వాటిల్లో మీకు ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే ఇంటిని వాస్తుపరంగా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే మీరు అక్టోబర్ తర్వాత ఏర్పాటు చేయండి. అంటే దసరా తర్వాత మీరు అటువంటి ప్రయత్నాన్ని చేస్తే మీకు మంచి శుభకరం, ఆనందకరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. నీటి సంబంధమైనటువంటి జలాశయాలకి అంటే మీరు ఈ జల విహారాలకి వెళ్లే ప్రయత్నం ఈ సంవత్సరంలో మానుకోవడం మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన వస్తువులు కూడా ఇతరుల మీద ఆధారపడి వాళ్ళకి అప్పచెప్పడం అనేది ఒక రకం ఇబ్బంది అయితే, ఇతరుల విలువైనటువంటి వస్తువులు తెచ్చుకోవడం కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర మర్చిపోయే అవకాశాలు, దానివల్ల అవమానాలు, ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. ఏదేమైనా ఈ విశ్వావసనామ సంవత్సరంలో మీకు మంచి కుటుంబ గౌరవం, సంతాన యోగం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, వాహన యోగం, గృహయోగం, మాతృ సౌఖ్యము, అనుకూల దాంపత్య జీవనము, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు రావడం, షేర్ మార్కెట్లో ధన ప్రాప్తి పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, విలువైన వ్యక్తులతో పరిచయాల లాభాన్ని కలిగించడం, ఆకస్మిక ధన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, విదేశీయానం, మంచి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అత్యంత సానుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి ప్రతి సంవత్సరం ఇలా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.